ఈ రోజు మనం కార బూందీ చేసుకుందాం. చాలా ఈజీగా 1 కప్పు శనగపిండితో మనం ఈ బూందీ చేసుకోవచ్చు. ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకుందాం. 3 స్పూన్ల వరకు బియ్యపు పిండి, కొంచెం సాల్ట్ అన్ని గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకసారి పోసుకుంటే పిండి పలచనైపోతుంది. కొంచెం వాటర్ పోసుకుందాం. పిండి ఇలా కలిపి పెట్టుకోవాలి. పలచగా కాదు, మరీ చిక్కగా కాదు, మీడియంలో కలిపి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకుందాం. నూనె బాగా కాగాలి. బూందీ చేసుకునే గరిటె ఉంటే అది తీసుకోండి, లేదంటే మన దగ్గర ఇలా చిన్న గరిటెలు ఉంటాయి కదా. నూనె కూడా కాగింది. ఇప్పుడు మనం ఆ గరిటెలో ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వేసుకుని ఇలా గ్లాస్తో కానీ గిన్నెతో కానీ పైన గరిటె పైన ఇలా చేత్తో కొడితే బూందీ మూకిట్లో పడుతుంది. ఇలా బూందీ మొత్తం వేసుకోవాలి. వెంటనే కదపకూడదు. వెంటనే గరిటె పెట్టి కదిపేస్తే పిండి మొత్తం ముద్దలా అయిపోతుంది. 1 నిమిషం అలా ఉంచి అప్పుడు కదుపుకుందాం. ఈ బూందీ పచ్చిగా ఉంటే పైన మొత్తం నురుగు నురుగులా ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత నూనె పొంగు తగ్గి ఇదిగోండి ఇలా ఉంటుంది మిక్చరు. బూందీ వేగినప్పుడు ఈ నురుగు మొత్తం తగ్గిపోయి గోల్డ్ కలర్ వస్తుంది. అప్పుడు మనం గరిటెతో తీసుకోవాలి. ఇలా మన దగ్గర బెజ్జాల గరిటె ఉంటుంది కదా, దాంట్లోకి ఈ బూందీ మొత్తం తీసేసుకోవాలి. 1 నిమిషం ఈ నూనె వాడే వరకు మూకిట్లో ఇలా పట్టుకుని ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ ఇలా వాడేసుకోవాలి. నూనె వాడిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లో వేసుకుందాం బూందీ. మళ్ళీ ఇంకో వాయి వేసుకుందాం ఈ బూందీ. ఈ పిండిలో చెయ్యి పెట్టి కూడా ఈ బూందీ దూసుకోవచ్చు. ఈ పిండిలో ఒక గిన్నె కానీ గరిటె కానీ పెట్టుకుని రౌండ్గా తిప్పుకున్నా కూడా బూందీ పడుతుంది. బూందీ వేసిన వెంటనే మాత్రం కదపకండి, ఉండలు కట్టేస్తుంది పిండి. 1 నిమిషం బూందీ మొత్తం వేసుకున్న తర్వాత గరిటె పెట్టి అప్పుడప్పుడు కదుపుకుంటూ ఉండాలి. బాగా కలర్ వస్తే ఈ బూందీ బాగోదు. బూందీ మంచి బంగారు రంగులో వచ్చింది. ఇంకా మనం తీసేసుకోవచ్చు. ఇది కూడా బూందీ మొత్తం ఇలా ప్లేట్లో వేసుకుని పెట్టుకుందాం. ముందు పిండిలో కొంచెం ఎక్కువ వేసుకుంటే కనుక కొంచెం తగ్గించేసుకోండి సాల్ట్. కొంచెం సాల్ట్ మనం తినే కారాన్ని బట్టి ఈ కారం యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను. ముందుగా ఆయిల్లో వేయించి పెట్టుకున్న పల్లీలు, ఆయిల్లో వేయించి పెట్టుకున్న కరివేపాకు, కావాలి అనుకుంటే జీడిపప్పు, బిస్కెట్లు కూడా వేసుకోవచ్చు వేయించుకుని. ఒకసారి ఈ బూందీ చేత్తో మొత్తం అంతా కలుపుకోవాలి, లేదంటే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. చేత్తో కలుపుకుంటే ఉప్పు కారం మొత్తం అంతా సమానంగా పట్టేలాగా మనం మొత్తం అంతా మిక్చర్ కలుపుకుంటాం కాబట్టి బాగా పడుతుంది. స్నాక్స్ బాక్స్లోకి ఈ మిక్చర్ బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి. 1 కప్పు శనగపిండితో మనకి చాలా మిక్చర్ వచ్చింది. అప్పుడప్పుడు మనం ఇంట్లో చాలా ఈజీగా ఈ కార బూందీ చేసుకోవచ్చు. కార బూందీ రెడీ. చాలా ఈజీ, చాలా టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ సంక్రాంతికి మీరు ఏ పిండి వంటలు చేశారో కూడా నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.